శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5 4 3 2 1 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారికి చెప్తున్నటువంటి ఉపనిషత్తులలో ముక్తిగా ఉపనిషత్తు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. తదుపరి ఆధ్యాత్మిక ఉపనిషత్తు అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ముక్తిక ఉపనిషత్తులో ఉన్నాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఇక్కడ సత్యాన్ని పదే పదే చెప్పడంలో దాని యొక్క ఆవశ్యకత, అలాగే మనలో ఉన్న బలహీనతలను, బలాలను విశ్లేషిస్తూ మళ్ళీ చెప్పడం దోషం కాదు. మళ్ళీ చెప్తూనే ఉండాలి. మళ్ళీ వాటిని మనం శ్రవణము మననం చేస్తూనే ఉండాలి అనే విషయాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా చెప్పబోతారు. సో లెట్స్ గో టు ద టాపిక్. ఓ ఆంజనేయ, తన సంకల్ప రూపమైన మనస్సు యొక్క నిగ్రహం ఒక ఉపాయం ఉంది. ఏ ఉపాయం అంటే అది ఏది అంటే, మనసులో వృత్తులు వస్తూ ఉంటాయి. అంటే మనసులో ఆలోచనలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. పరమార్థం తెలియకపోవటం వలన చెడిపోతాం. కాబట్టి మనోవృత్తులని చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్పినట్టుగానే శ్రీరామచంద్రుల వారు ఆంజనేయ స్వామికి చెప్తున్నారు. మనసు వృత్తి రూపంగా నశించటమే మోక్ష రూపము. అది శ్రేయస్సు అనే సూర్యుడు మనకు ఉదయిస్తూ ఉంటాడు. మనసు వృత్తి రూపంగా అంటే చిత్తవృత్తులన్నీ నిరోధించటం. మనసు తనంతట తానుగా నశించిన కానీ మోక్షం ఇవ్వదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అనే పాయింట్కి ఇది కారణం, ఇది విషయం, కారణం. తనంతట తాను అది నశించాలి, లేకపోతే మోక్షం ఇవ్వలేదు. అదే మనసు వృత్తుల్లో ఉంటే మోక్షం లేదు, చిత్తవృత్తుల్లో ఉంటే మోక్షం లేదు. కాబట్టి ఆ చిత్తవృత్తి నిరోధము ప్రయత్నించాలి అని చెప్తున్నాను. అన్నప్పుడు ఆంజనేయ స్వామి ఏమన్నారంటే, ఎవరి మనసు నశిస్తుంది, ఎవరి మనసు నశించదు అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, జ్ఞాని యొక్క మనసు నశిస్తుంది, అజ్ఞాని యొక్క మనసు సంకెళ్ళు వలె బంధంగా ఉంటుంది. బద్ధోహి బద్ధాభిమాని, సరే, ముక్తోహి ముక్తాభిమాని. అంటే ఈ శాస్త్రాలను అనేక రూపాలుగా, అనేక విధాలుగా మనకు చెప్తూనే ఉన్నారు. అభ్యాసము, వాటిని మళ్ళీ మనం పునః స్మరణ చేసుకోవటము, అందులో మనం ఉన్నామా లేదా, మన నిత్య జీవితంలో దాన్ని అప్లై చేస్తున్నామా లేదా అనే విషయాన్ని విశ్లేషించుకోవడము, ఎక్కడైనా పొరపాటు ఉంటే దాన్ని సవరించుకోవడం అనేది మనం చేయవలసినటువంటి విషయం గురించే మనం ఈ వరల్డ్ సైన్స్ కూడా ఒకసారి చూస్తున్నాం. జ్ఞాని యొక్క మనసు నశిస్తుంది అంటే చిత్తవృత్తి నిరోధం అవుతుంది. అజ్ఞాని యొక్క మనసు సంకెళ్ళ వలె బంధంగా ఉంటుంది, బంధకంగా ఉంటుంది. ఏకత్వము, ఏకమేవా ద్వితీయం బ్రహ్మం కదా, ఏకత్వము. ఆ ఏకత్వం కావాలంటే ఏం చేయాలి? దృఢమైన అభ్యాసము, అదే సహేతుకమైనది. ఎంతవరకు? మనోజయం వరకు. లేకపోతే అంతవరకు ఎలా ఉంటుంది? రాత్రివేళ భయంకరంగా బేతాళాది గ్రహములు సంచరించినట్టు లోకంలో బాధ కలుగుతూ ఉంటుంది. తమాషాగా చెప్పారు. అయితే హృదయం నందు వాసనలు సంచరించుచు ఏమవుతుంది? జన్మ జర మరణ దుఃఖాలకు సంతాపం కలగజేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అజ్ఞానం వల్ల. ఇక ఇంకేమంటే, ఈ మనః ప్రతిబంధకం ఎలాగ నశిస్తుందని సాధనం ద్వారా ఎలా చెప్పండి అన్నారు.
అక్కడ తత్వజ్ఞానమునందు ఒక దాని యందు దృఢాభ్యాసం చేయాలి. తత్వం అది నేను. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? హేమంత ఋతువులో తామర లతల వలె ఇంద్రియాలు మనసును జయించి కృతార్థుడు అవుతానైనా అన్నాడు. అంటే దాని అర్థం వాసనలన్నీ క్షీణిస్తాయి అని భావం. వాసనల గురించి మనం చెప్పుకున్నాం. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అని నిన్న. సరే, అయితే అది ఓకే. తత్వజ్ఞానము, తత్వం అదే నేను అనేటువంటి జ్ఞానంలో దృఢమైన అభ్యాసం చేయటం వలన హేమంత ఋతువులో తామరలతల వలె ఇంద్రియాలు మనసును జయించి పాస్ అయిపోతావు. నువ్వు వాసనలన్నీ పోతాయి. అయినా కూడా మనసు జయింపబడకపోయినా మళ్ళీ ఏమవుతాయి? టైల్ ఈజ్ బ్యాక్ అనమాట. తోక వంకర అవుతుంది. మనసు టక్కరది కదా. తిరిగి తిరిగి మనసు అశుభ వాసనలను వాసనలు వస్తూనే ఉంటాయి. ఆ అశుభ వాసనలు మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి? తొలగించాలి. తొలగించిన తర్వాత ఏం చేయాలి? ఎప్పుడైతే అశుభ వాసనలు అంటే నెగిటివ్ థాట్స్ని తీసివేసి పాజిటివ్ థాట్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత తత్వజ్ఞానము, వాసనాక్షయము. తత్వజ్ఞానము, వాసనాక్షయము పరస్పరం ఒకదానికొకటి సహకారం చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఈ తత్వం అదే నేను కాబట్టి నకారాత్మకమైన ఆలోచనలన్నీ తీసివేస్తూ ఉంటే సకారాత్మకమైన శుభవాసనలు అభివృద్ధి చెందుతాయి. తర్వాత నిన్న మొన్న కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ శుభాశుభ ప్రత్యాది అనే పాయింట్ విషయంలో మళ్ళీ ఇంకోసారి వస్తుంది. మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇక్కడ మొదట మనం చేయవలసింది మనోజయానికి బాహ్య సాధనలు ఏమైనా ఉన్నాయా అని. బాహ్య సాధనలు అంటే ఇక్కడ ఏదైనా ప్రయత్నంతోనే అవుతుంది అని. నేను ధ్యానంలో ఉండాలి, ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చోవడం అంటే మా ఊరికి గమ్మున కూర్చున్నాను. గమ్మున కూర్చొని ఏం చేయాలి? ఆలోచనలు వస్తే కట్ చేయాలి. వీలైనంత సుఖంగా కూర్చోవాలి. శరీరంలో ఎక్కడ ఇది లేకుండా ఉండాలి. ఇవన్నీ ప్రయత్నాలు, బాహ్య సాధనలే. ఆ కూర్చోవడంలో ఎరుకతో కూర్చుని సహజంగా జరుగుతున్న ఆ శ్వాసక్రియను గమనించాలి. అప్పుడే మనసు జయము జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే బాగుగా ఆసన శుద్ధిగా కూర్చుని ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారంటే మన సులభమైన భాషలో చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే ఉపవిశస్య బాగుగా ఆసన శుద్ధిగా కూర్చుని. ఎవరు? అభ్యాసి. నేను అభ్యాసం చేయాలనుకున్నాను. ఇక్కడ ఏం చేయాలి? ముఖ్యమైన మనసుని మాటి మాటికి అటు ఇటు పోనివ్వకుండా చేస్తూ ఉండాలి. అంటే ఆలోచన అటు ఇటు పోనివ్వకుండా జయించాలి. ఏ విధంగా పోల్చారు? మదించినట్టి దుష్టమైన మదపుటేనుగట. ఏనుగు చాలా మదం పట్టుకున్నది, దానికి అయ్యా బీభత్సం చేసేస్తుంది. అలాంటి దుష్టమైనటువంటి మదపుటేనుగుతో మనసు అటు ఇటు పరిగెట్టే మనసుని పోల్చారు. అయితే దానికి ఎలా చేయిస్తామబ్బా? అంకుశము. ఆ ఏనుగుని ఏం చేయాలంటే అంకుశము చేత దాని మీద పొడుస్తారు. పైనకు జయించుట కొరకు ఏ ప్రకారంగా మరి అలా చేస్తే అంకుశం మదపుటేనుగు, దుష్టమైన మదపుటేనుగు కూడా అంకుశము చేత ఏ ప్రకారంగా చేస్తారో అది చేయకపోతే వశం కాదు. నిర్దుష్టమైన యుక్తి ఉపాయం చేతనే మనసు ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ యుక్తి మార్గం. అందుకోసమే శ్వాస గమనింపు అనేది యుక్తి మార్గం అన్నమాట. అంటే ఉపాయం లేకపోతే మనసు జయించడం కష్టం. ఉపాయం లేకపోతే
మనసు జయించడం కష్టం. కాబట్టి గురువు ఆ గురువు మన శాస్త్రము ఆ సంప్రదాయం ఏంటి? మనసు జయించడం కొరకు ప్రయత్నం చేయవయ్యా అన్నారు. దానికి ఉదాహరణ ఏం చెప్పారు? మదించిన ఏనుగుని అంకుశము లేకపోతే స్వాధీనం కానట్టు యుక్తి లేకపోతే మనసు స్వాధీనం కాదు. యుక్తి ఏమిటి అంటే శ్వాస గమనింపే యుక్తి. ఇది మనోజయానికి ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇంకా ఈ మనోజయాన్ని ఉపాయాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మ విద్యాధిగమ అన్నాడు. ఆధ్యాత్మ విద్య అన్నా బ్రహ్మ విద్య అన్నా ఒకటే. నేను గమహ అంటే వెళుతున్నాను. దేని కొరకు వెళ్తున్నాను? ఆధ్యాత్మ విద్య కొరకు, అభ్యాసం కొరకు వెళ్తున్నాను. ఆ ఆధ్యాత్మ విద్య లేదా ఈ బ్రహ్మ విద్య అభ్యాసం కోసం వెళ్ళడానికి నేను ఏం చేస్తున్నాను? సజ్జన సాంగత్యం చేస్తున్నాను. సజ్జన సాంగత్యం వలన ఏమవుతుంది? నెగిటివ్ థాట్స్, మలిన వాసనలన్నీ విడిచిపెడుతున్నాను. ఈ మనసు వాసనను విడిచిపెట్టడం వలన ఈ మనసు అటు ఇటు పరిగెట్టకుండా ఈ ప్రాణ సంచలనం అణిచివేయడం జరుగుతుంది. అప్పుడు ప్రసిద్ధమైన ఈ ఉపాయము, ఈ శ్వాస మీద ధ్యాస మనోజయంలో పుష్టిగా ఉంటుంది, ఉన్నతిగా ఉంటుంది. ఈ ఉపాయం ఉండగా ఎవరు బలాత్కారం వలన మనసును జయించడానికి ప్రయత్నం చేస్తారో దీపాన్ని విడిచి కాటుకు చేత చీకటిలో వస్తువుని ఎదుగుతున్నట్టుంటుంది. అంటే ఈ యొక్క శ్వాసను గమనింపు, మనసును జయించే ఉపాయము అది లేకుండా ఎవరు వేరే ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఏంటంటే దీపాన్ని, అంటే మనసుని బలవంతంగా అణిచివేయాలి, దాన్ని జయించాలి, యుక్తి వలన కాకుండా ప్రయత్నం చేయాలని అనుకున్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే మనసుని ఏ విధంగానే సరే దాన్ని కపటోపాయం చేత, కపటం అంటే వంచడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఏమవుతారు? దీపాన్ని విడిచి ఘాటు కంటే నల్లగా ఉంటుంది, కటిక చీకటి వైపు ప్రయాణం చేసినట్టు. ఆ కటిక చీకటిలో వస్తువులను వెతికితే కనపడతాయా? కనపడవు. చూడండి ఎలా చెప్పారు. అంటే ఇక్కడ ఏమిటి? ఇలా చేసేవాడు తమహ అంటే లేజీ ఫెలో అని, తమస్సు. ఆ తమస్సు అంటే చీకటి. ఆ చీకటిలో ఏం చేస్తున్నావు? వస్తువులను వెతుకుతున్నావు. అంటే నువ్వు యొక్క శాస్త్ర అభ్యాసము, సజ్జన సాంగత్యము, ఈ యొక్క జ్ఞానంతో, సజ్జన సాంగత్యంతో అక్కర్లేని ఆ మలిన వాసనను విడిచిపెట్టడం వలన ఈ యొక్క ప్రాణ సంచలయము, ఆ శ్వాసను గమనించడం వలన చిత్తము జయించడం అనే దానికి పుష్కలమైనటువంటి ఉపాయాలన్నమాట. ఇది శాస్త్రాభ్యాసం అయినా అంటే హాయిగా కూర్చోవడం నేర్చుకో, సజ్జన సాంగత్యం చేయి, అక్కర్లేని ఆలోచనలన్నీ విడిచిపెట్టు, శ్వాస గమనించు. ఈ 4 చిత్త జయం ముందు పుష్కలమైన, చిత్తం జయించడం అంటే చిత్త నిరోధం ముందు అద్భుతమైన సాధనలు. ఈ సాధనలు ఇంత చక్కగా ఉంటే నేను మనసును జయించడానికి బలత్కారంగా మనసును జయించడానికి ఎవరు ప్రయత్నిస్తారో అంటే మళ్ళీ అక్కడ ప్రతిపదార్థం చెప్పుకుని ఇక్కడ మళ్ళీ దాన్ని ఇంకోసారి రిపీట్ చేస్తున్నారు. దీపం దీపం లేకుండా చీకటిలో ఉన్న వస్తువులను ఎదగడానికి కోరుతున్నారు. ఉపాయంచే అన్ని కార్యాలు వశమవుతుందని తెలిసిన విషయమే. ఉపాయం చేత ఈ సాధన అన్నమాట. ఏ ఉపాయం చేతనైనా
చిత్తవృత్తి నిరోధమవుతే వాడే ఆ బ్రహ్మము, వాడే శివుడు అని శివుడు పార్వతీమాతకు చెప్తూ ఉంటారు. అలాగా ఇక్కడ ఉపాయం అన్ని కార్యాలు వశమవుతున్నాయి నాయన. ఇది తెలిసిన విషయమే కదా. ఈ 4 సాధనలు చెయ్యి, చిత్తానికి ముఖ్యమైనదని తెలుసుకో అని శాండిల్యోపనిషత్తు ఈ యొక్క ప్రాణస్పందన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించగా గమనించగా ఆ ప్రాణస్పందన నిరోధం ఎలా అవుతుంది అని శాండిల్యోపనిషత్తులో చూడండి అని మళ్ళీ ఆయన చెప్తున్నారు. అంటే ఎవరు అంటే బలత్కారంగా మనసుని జయించాలని ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళు మూఢులు అవుతున్నారు. ఆ విధంగా మదించిన ఏనుగుని తామరకాడ నూలు చేత పట్టుకోవాలని అనుకోవడం సాధ్యమవుతుంది. ఆ తామరకాడ ఊరికి మనం ఎలా అంటేనే తెగిపోతుంది. అలాంటి తామరకాడతో బంధించాలని అనుకోవడం అవుతుంది. కాబట్టి ముఖ్య సాధనలను విడవవద్దు. అంటే ఆ శ్వాస గమనింపు, ఆ స్థిర సుఖాసనము, శ్వాస గమనింపు, ఆలోచనలు వస్తే వాటిని కట్ చేయడము, ఈ సాధన అనేదాన్ని విడవవద్దు. అది అక్కడ విషయం. అలా విడవకుండా వేరే ఏది చేసినా అంటే ఒక తామర నూలు చేత మదించిన ఏనుగుని పట్టుకోవడం ఎలా సాధ్యం కాదో, ఈ సాధనలు లేకపోతే మనుషులు జయించడం అనేది జరగదు. అది సో ఇక్కడ చిత్తమును ఉండేది బీజాలు ఏమిటండి అని. ఆ బీజాలు అలా ఉంటాయి, చిత్త బీజాలు అలా ఉంటాయి. అంటే చిత్తం నాది మాది ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి, కోకొలలుగా ఉంటాయి. దాన్ని కామాది వృత్తులనే తీగలు ధరిస్తున్నాడు. ఆ తీగలే చిత్తం అనే వృక్షానికి 2 కారణాలు ఉన్నాయి. వానిలో ఒకటి ప్రాణస్పందన అంటే ఆ యొక్క శ్వాస ఆడుతూ ఉంటుంది. రెండవది గట్టిగా నాటుకున్నటువంటి మలిన సంస్కారాలు. ఇవి అనాదిగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాణ సంచల్య నిరోధం లేకపోవడము అంటే మనసుని నిరోధించే ఉపాయం మీరు కనుక లేకపోతే, మనోవృత్తిని నిలవకపోతే దాని ఆ జ్ఞానం కూడా చెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శ్వాస వృత్తులు అంటే శ్వాస గమనింపు వలన శ్వాస క్రమక్రమంగా చిన్నదైపోయి దానివల్ల ఏం జరుగుతుంది, మనసు కూడా నిరోధనం అవుతుంది. అప్పుడు మనసు అటు ఇటు పోకుండా ఉంటుంది. చివరికి ఏమవుతుంది, తానే మోక్షాన్ని ఇస్తుంది. బ్రహ్మమే నీవు, నువ్వే బ్రహ్మము, తత్వమసి అదే నీవు. ఆ జ్ఞాన రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చిత్తైకాగ్రము సాధనంగా గల ధ్యానమును, దానివలన వృత్తి విరయమును, దానివలన కలుగు స్వస్వరూపానందం ఎలా ఉంటుంది అనే పాయింట్ చెప్తున్నారు. అంటే ఈ చిత్తము ఏకాగ్రతతో కూడుకొని అంటే ఇంకా వేరే ఏ ఆలోచన లేకుండా, ఏకాగ్రత అంటే మళ్ళీ నెగిటివ్కి వెళ్ళిపోకూడదు, గట్టిగా పట్టుకోవాలనుకోకూడదు. చెలుస్తున్నటువంటి మనసుని మళ్ళీ 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 లాలన చేత పిల్లవాడు అటు ఇటు పోతుంటే ఏ విధంగా లాలించి సరైన దారిలో పెట్టుకుంటామో, మనసుని శిశువుని సాధనము చేసి హాయిగా కూర్చోబెట్టాలి. ఏమి సాధన, అటు ఇటు పోతున్న మనసుని తిరిగి మళ్ళీ మళ్ళీ శ్వాస మీద పెడుతూ ఉండాలి. దానివలన ఈ వృత్తి అనేది కూడా పోతుంది, నశిస్తుంది. ఓకే, వృత్తి విలయము అనే పదాన్ని వాడారు తెలుగులో. దానివలన ఏమవుతుంది, స్వస్వరూపానందం ఏ విధంగా జరుగుతుందో అనే దాన్ని చెప్తున్నాను. ఇక్కడ ఏ విధంగా సంపూర్ణమైన సంభవ క్రమము అంటే ఈ సంపూర్ణమైన సంభవ క్రమం ఏంటంటే
ఆ శ్వాసకు సుఖ స్థిర సుఖాసనంలో కూర్చుని ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉంటే వృత్తులన్నీ లయింపబడతాయి. అంటే మనోవృత్తులన్నీ మనోవికారాలన్నీ కూడా లయమైపోతాయి. అంటే శూన్యమైపోతాయి, జీరో అయిపోతాయి. ఆ లయమైపోతే ఏం జరుగుతుంది? జ్ఞాన మాత్రము సచ్చిత్తానంద, అదే నీవు, అఖండమైన రసానందము, ఆ దానిలో ఉండిపోతాం. ఇంకక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనసు వృత్తులన్నీ లయమైపోతాయో, ఇంకా మనసులో ఏ వృత్తులు లేవో, చిత్తవృత్తి నిరోధం జరుగుతుందో, అప్పుడు మిగిలిన వస్తువు ఏంటి? సచ్చిదానంద స్వరూపము బ్రహ్మము. సచ్చిత్ ఆనంద, ఆ బ్రహ్మమే నీవు, ఆ బ్రహ్మమే నిన్నుగా, అంటే నీవే ఆ బ్రహ్మము, బ్రహ్మమే నీవు అవుతావు. భేదం లేదు అక్కడ. ఆ భ్రమ ఆ భేదం లేకుండా చూసేటువంటి ఆ దృక్కు, ఆ సాక్షితత్వము అఖండకరమైన స్వస్వరూపము. అఖండ దీపం అంటారే అలాగా ఆ అఖండైకర స్వస్వరూప నిర్వికల్ప సమాధి అని తెలుసుకోవాలి. దీన్ని ఈ నిర్వికల్ప సమాధిలో ఉన్నావనాయనా. మనసు చిత్తవృత్తి నిరోధం జరిగింది, ఇంకా అక్కడ ఏమీ లేదు. ఏదైతే మిగిలి ఉందో అది ఏమిటి? సచ్చిత్తానంద స్వరూపము. ఆ బ్రహ్మమే నీవు, ఆ బ్రహ్మమే నీవు, నువ్వే ఆ బ్రహ్మము అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఈ అనుభవపూర్వకమైనటువంటి వ్యవహారం ఏంటి అంటే, ఈ ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసలు అపాని సంగతి ప్రాణాయో అని అంటే, ఎంతవరకు ప్రాణము హృదయమందు ఉదయింపదో అంటే అంతవరకు యోగుల చేత ఏది అనుభవింపబడుతున్నదో అది ఆ అవస్థ ఎలా ఉంటుంది? ఈ అవస్థలో అవస్థలు ఏంటంటే, అలా ఈ ప్రాణ సంచలనం అనేది హృదయం నందు ఉదయింపకుండా, అంటే అంతః కుంభకము అనేది యోగులకు అనుభవం అవుతుంది. అంటే లోపలికి వెళ్ళిన శ్వాస లోపలే ఉండిపోతుంది అని. అయితే ఇది ఇక్కడ ప్రయత్నపూర్వకంగా మన దాని పద్ధతిలో చేయడానికి ఏం లేదు. అంతః కుంభకము బాహ్య కుంభకము చేయడానికి లేదు. కానీ ఈ యోగ ప్రక్రియలో ఏంటంటే ప్రాణాపానాలు అనాయాస, అంటే ఈ ప్రాణాపాన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమక్రమంగా జీరో అయిపోతే అని మనకి ఎవరైతే డీప్ మెడిటేషన్ చేస్తారో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమక్రమంగా చిన్నవై భ్రూమధ్యంలో నిలుస్తాయి. అలా నిలిచినప్పుడు బాహ్యమైనటువంటి శ్వాసలు జరగవు. అంతకంగా కుంభకావస్థ అనే పాయింట్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, అలాగే ఎంతో అవేర్నెస్లో ఉండేటువంటి వారికి ఈ యొక్క లక్షణాలు తెలుస్తాయి. కాబట్టి ఎక్కువ బాహ్య కుంభకము అంతః కుంభకం గురించి ప్రతిసారి మనకి చెప్పలేదు. కానీ అవేర్నెస్లో ఉన్నవాడికి ఏంటంటే బాహ్యం కూడా ఉండదు. అంటే బాహ్యమందు అస్తమించగా ఎంత అపానము, ఆనాపానము అంటారు. అపానము, ఆనా అంటే లోపలికి వెళ్ళే గాలి, అపానము అంటే బయటికి వెళ్ళేది. బయటికి అంతలోగా అక్కడ ఏమవుతుంది? పూర్ణమైన సమావస్థ, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేనిటువంటి అవస్థ, కుంభకావస్థ యోగులకి తెలుస్తుంది అని. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే, దేహం అందు అహంకారం లేకుండా నేనే దేహాన్ని అని నిరంతరము ప్రబలమైనటువంటి ధ్యాన అభ్యాసం చేత మనోవృత్తి, అంటే ఇంకా ఏ వృత్తులు లేవు, మనసు వృత్తి ఏ వృత్తి కలిగింది?
బ్రహ్మాకారితమై ఉందో అది ఎలాంటి సమాధి? సంప్రజ్ఞతా సమాధి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనం అంటే ఆ యొక్క జ్ఞానం, ఇది అహంకారం లేదు అని, ఇంకా బాహ్య కుంభకం అంతర కుంభకం అనేది సహజంగా జరుగుతాయి, మనమేం ప్రయత్నపూర్వకంగా చేయక్కర్లేదు. కాకపోతే అవేర్నెస్లో ఉన్నవాడికి ఏం జరిగింది అనేది కొంచెం ఎరుక కలుగుతుంది, అంతేగాని ఓహో ఇదే అది అని మనసు అక్కడ అనుకోవడానికి ఏం లేదు. ఈ పాయింట్ అది. అక్కడ జరిగింది ఏమిటి? ఆ యొక్క సమాధి స్థితిని సంప్రజ్ఞత అనేటువంటి సమాధి అని అంటుంటారు. ఓకే. ఇంకా మనసు ప్రశాంత వృత్తిలో ఉంటే ఏం జరుగుతుంది? మనసు నిర్వృత్తి, ఇంకా మనసులో ఆ సమాధి అసంప్రజ్ఞత సమాధి లక్షణాల గురించి చెప్తున్నాను అనమాట. మనసు స్పష్టంగా బ్రహ్మానంద ప్రకాశము చేయొచ్చు, ఎప్పుడు మిక్కిలి అక్కడ వృత్తులు, మనసులో ఉన్న వృత్తులు అటు ఇటు పరిగెట్టేటువంటి ఏమీ లేకుండా వృత్తులన్నీ లయించిపోయి ఉంటాయి. అప్పుడు ఆ జ్ఞాని ఇష్టమై, ఈ సమాధి స్థితిలో ఇష్టమై ఆ అసంప్రజ్ఞత పేరు గల స్థితిని పొందుతున్నాడు. అంటే సంప్రజ్ఞత సమాధి యోగులు జీవన్ముక్తులై అసంప్రజ్ఞాతమైనప్పుడు విదేహముక్తులు అవుతారు. అంటే ఇక్కడ సంప్రజ్ఞత సమాధి యోగులు జీవన్ముక్తులు అవుతూ ఇంకా వేరేది ఏమీ లేదు. ఇక్కడ విశేషాలు ఎలా ఉంటాయి అనే పాయింట్లో సంప్రజ్ఞత సమాధులే కాకుండా సకల దృశ్యాలు నిషేధింపవలసి ఉంటుంది. ఈ పాయింట్ వస్తుంది ఏంటంటే మనసు అన్నీ జీరో అయిపోయింది, ఇంకా కారణ విద్యా వాసనలు, సుషుప్తి వాసనలు ఇంక వేరే ఏమీ లేవు. ఏ దశ కలదో ఆ సమస్త పదార్థమును నిషేధించడమే, ఇంకా వేరేది ఏమీ లేదు. అంటే ఇంకా పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఇంకా శుభాశుభ పరిత్యాగి అనే పాయింట్ మీద కూడా మనకు ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇలా ఇంకా ఏ దృశ్యాలు లేవు, అన్నిటినీ నిషేధించడమే, సకల దృశ్యాలు నిషేధింపగా ఇంకా ఏముంది? శుద్ధ స్వరూపమైన ఆత్మానంద అద్విత్యావృత్తి రూప సమాధి అని భావించరు. ఇక ఇక్కడ బ్రహ్మము యందు నా తత్వము లేదు, అది ఉపాధిగా కలిగి ఉంది, స్థూల సూక్ష్మ ధర్మము లేదు అనగా సకలము నిషేధింపబడి ఉంది, శుద్ధ బ్రహ్మానంద స్వరూపమే సమాధి. ఇక్కడ స్ప్లిట్ లేదు, కొన్ని సంకల్పాలు ఉన్నాయి, కొన్ని అసంకల్పాలు ఉన్నాయి, ఇంకా సంకల్ప సమాధి, అసంకల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనే పదాలలో ఇంకా వేరే విధంగా చెప్తున్నారు, అంతే, ఇంకేం లేదు. సంప్రజ్ఞత అంటే సంకల్ప అంటే కొన్ని నిర్వికల్ప సమాధి, వికల్ప సమాధి, ఇలా పాయింట్లు అన్నమాట. సరే, ఇంకా ఒక సమాధి విశేషం ఏంటంటే మొత్తం ఉన్నదంతా పైన లేదు, కింద లేదు, ఏమీ లేదు, అంతా ఆ యొక్క ఎరుకతో నిండిపోయింది, సాక్షిగా ఉంది, స్వస్వరూపంతో ఉండిపోయింది. అంతా నిండిపోయి ఉంది, ఊర్ధ్వము పూర్ణమే, అధహము పూర్ణమే, ఆ ఎనర్జీ నిండిపోయింది, మధ్యము పూర్ణమే. అక్కడ అంతా పరిపూర్ణ బ్రహ్మ దశ కలుగుతుంది. ఈ సమాధి బ్రహ్మైక్యావస్థ, అంటే నేనే ఆ బ్రహ్మము, బ్రహ్మే నేను అనేటువంటి సాక్షి రూపంలో ఉంటుంది, సాక్షి రూపంగా స్వస్వరూపంగా ఉంటుంది. ఇది పరమార్థ శాస్త్ర ప్రమాణమైంది, అంటే శాస్త్రాల్లోనే ఈ విషయాలన్నీ బోధించబడ్డాయి. అయితే ఇక్కడ బ్రహ్మస్వరూప ప్రకాశములైనటువంటి నిత్యత్వము అంటే నిత్యము, తత్వత, తత్వము, శుద్ధత్వము, బుద్ధత్వము, సచ్చిదానంద తత్వము, ఇవన్నిటినీ ఆ స్వస్వరూపంలోనే పరిపూర్ణంగా నిండి ఉన్నాయి. నువ్వు శుద్ధుడివి, బుద్ధుడివి, నిత్యుడివి, సచ్చిత్ ఆనందము, ఆ బ్రహ్మానందము, ఇవన్నిటిని విదితమైపోతాయి.
ఆ స్వస్వరూపములోనే ఆ స్వరూపంలోనే పరిపూర్ణమై నిండి ఉంటుంది. ఇంకా మరలా వాసనల గురించి చెప్తూ ఉంటారు. ఈ సంసార భావం అనేది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, దృఢంగా ఎలా అలవాటు పడిపోయింది అనేది దీని పూర్వమేది పరమేది అని వివేకము లేక, ఇది ఏమిటి, ఇది ఎక్కడ ఏంటి వివేక విచారణ లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూనే ఉంటాం. కాబట్టి ఇదేమిటి అన్న ఎరుక మనసును ఎప్పటికప్పుడు సరైన సంస్కారం, సరైన ఆలోచన సంవిధానాన్ని పెట్టుకుంటూ అక్కర్లేని విషయాలన్నింటిని వదిలేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఆత్మన అంటే తన చేతే, చూసారా, ఆత్మన అంటే తన చేతే తీవ్రమైన సంవేగం వలన ఏది ధ్యానింపబడుతున్నదో అది తానవుతాడు. అక్కడ ఏమని చెప్తున్నారు ఆయనకి, ఆంజనేయ స్వామికి, ఓ అనరోత్తమా, మిగతా వాసనలను వదిలిపెట్టి, పోగొట్టబడి నిద్ర వాసనలను వదిలిపెట్టి తీవ్రమైన సంవేగం వలన ఏది నువ్వు ధ్యానిస్తున్నావో అదే నువ్వు అవుతావు. ఆ ధ్యానం ఏదైతే ధ్యానిస్తున్నావో అదే నువ్వు అవుతావు. అంటే కీటక భ్రమర న్యాయం. ఇక్కడ విషయం ఏంటంటే అక్కర్లేని విషయాల గురించి, నకారాత్మకమైన విషయాల గురించి, ఒక శత్రువు గురించి పదే పదే ఆలోచిస్తే శత్రువే నువ్వు అవుతావు. ఆ శత్రువు యొక్క లక్షణాలను నీకు అభ్యస్తాయి. ఎందుకు పీడ అనేది ఎందుకు వస్తుంది అనేది ఇదే ఎలాగా ఉంటుంది. మళ్ళీ ఈ పాజిటివ్ విషయంలో ఎలా వస్తుందంటే, ఏది ఎక్కడ ఉందంటే, ఎవరు తీవ్రమైన సంస్కారం చేత వేరే వాసనలు లేనివాడే, వేరే ఏ ఆలోచనలు లేకుండా అనన్యా చింతయంతో మాం అని చెప్తున్నా, అలాగా వేరే అనన్యా చింతయంతో మాం, ఇంకా వేరే ఏ ఆలోచన చేయకు. ఎవరు తీవ్రమైన సంస్కారం చేత ఇతర వాసనలు లేనివాడే అంటే వేరే ఆలోచనలు లేనివాడే దేన్ని ధ్యానిస్తున్నాడో దానినే తాను శీఘ్రంగా పొందుతున్నాడు. నో టైం, ఖుదాకి దునియా మే నా దేర్ హే నా అందేర్ హే అంటే ఇంకా నో టైం, శీఘ్రంగా వెంటనే తాను దేనిని ధ్యానం చేస్తాడో అది తాను అవుతాడు. అది శృతి స్మృతి ఇదే. అంటే మతి సా గతి, అంతే. మతి సా గతి, అంతే. మతి సా గతి అనగా తాను భావన చేసిన వస్తువు యొక్క స్వరూపం తాను అవుతాడు. కాబట్టి అక్కర్లేని విషయాలు ఆలోచించబాకంటరా బాబు అని పదే పదే చెప్తూ ఉంటాను. యం వాపి స్మరా సంభవా యో దేహానాం ప్రత్యబుద్ధత నయేవ తద్భవతి, అంతే. మతి సాగతి అనగా తాను భావన చేసిన వస్తువు యొక్క స్వరూపం తానవుతున్నాను అని తాత్పర్యం. అంటే ఎంత ఎరుకతో ఉండాలి, ఎంత వివేకంతో ఉండాలి. చూసారా ఎలా ఉన్నాయో. అలా అంటే ఎక్కడ సత్యము మనం అవేర్నెస్లో ఉండటం కోసమే వీటిని మళ్ళీ మళ్ళీ ఉరికి చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అలా అవేర్నెస్లో ఉన్నవాడు ఈ వాసన చేత వశం కాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది, తన సంస్కారమును పరిహరించుకోలేని వాడే దేనిని లెస్సగా ధ్యానిస్తాడో అదే మంచిది. అంటే ఇంక వేరే ఏమి లేకుండా దేన్ని ధ్యానిస్తున్నావో దాని మీద దృష్టి నిలిపి నేను దేవుడు దిగవచ్చు. ఎంతకంటే శ్రేష్టమైనది లేదు. అలా కాకపోతే ఏమవుతుంది, తను తాను ఎరగకపోతే మోహితుడై జన్మశతాలకైనా ముక్తి మార్గం కలగదు. జన్మశతేన నా ముక్తి నా భజతి జన్మశతేన అని ఆయన చెప్పినట్టే ఇక్కడ అదే చెప్తున్నాను. తన అయితే
దేనిని లెస్సగా ధ్యానిస్తున్నాడు అదే తాను అవుతాడు. కాబట్టి ఇక్కడ పనికిమాలిన ఆలోచనల్ని, తన సంస్కారాన్ని చక్కగా సరిదిద్దుకోలేకపోతే దీన్ని ధ్యానిస్తాడో అదే తాను అవుతాడనే సూత్రం అన్నిటికీ ఓకే. నువ్వు శ్రేష్టమైన దాని వైపు వెళ్తున్నావా, శ్రేష్టమైన దాని వైపు వెళ్తున్నావా, శ్రేయస్సు వైపు వెళ్తున్నావా, ప్రేయస్సు వైపు వెళ్తున్నావా? అప్పుడు ఏమవుతాడు వాడు? సరైన ఆలోచన లేకపోతే, శ్రేష్టమైనది లేకపోతే, ఏది బెస్టో దాని వైపుకి వెళ్ళకపోతే, తను తాను తెలుసుకోకపోతే ఆ మోహంలో పడి 100 జన్మలు ఎత్తుతాడు. జన్మ శతములకైనా ముక్తి మార్గం వాడికి అనిపించదు. ముక్తి వైపుకి వెళ్ళాలని అనిపించదు వాడికి. అలాంటి వాడు అతి తీవ్రమైన వాసనల యొక్క విచిత్రత వలన తన స్వస్వరూపం తెలియక తన రూపమును విడవడు. అప్పుడు ఏమవుతుంది? ఆ వాసన వేగ వైచిత్రతి, అతి తీవ్రమైన వాసనల యొక్క విచిత్రత వలన స్వరూపము, మరి తన రూపాన్ని నజాహతి ఇడవకుండా ఉంటే అంటే పరమార్థకమైనటువంటి వివేకం లేకపోతే ఆ మత్తులో పడి మదనాశాత్ అంటే మత్తుత వలన అంతను భ్రాంతమైనది, అంతా భ్రాంతి అంటాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ తాగుబోతుతో పోలుస్తారు. తాగినవాడు అంతా ఏమి తెలియదు వాడికి. ఇంకేమవుతుంది? ఒక వ్యక్తి నేనే శరీరంలో ఉన్నావు నువ్వు. శరీరం అనేది దేవాలయం, కరెక్టే. ఈ శరీరమే నేను అనుకున్నవాడు అక్కడ ఇది ప్రబలమైపోతే తన భ్రాంతిని అడవడం. నిత్యానిత్య వస్తు వివేకం లేదు. ఇలాంటివన్నీ గొడవలు ఉంటాయి. అవివేకమే అంతా భ్రాంతి ఇంకా ఉంటాడు. అంటే పచ్చకామెల వాడికి పచ్చగా ఉన్నట్టు, మద్యపానం చేసిన వాడికి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా ఉంటుందని చెప్తూ వచ్చారు. సో ఈ వాసనలు ఎన్ని అనే పాయింట్ మీద రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇంకా ఇవన్నీ అంటే మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మళ్ళీ వినాలండి అని చెప్తున్నారు. ఇది అయిపోయాక ఆధ్యాత్మిక ఉపనిషత్తు అంటే శ్రీరామచంద్ర వారు కేవలం ఈ బోధాన్ని అంటే టీచింగ్స్ ఆఫ్ లార్డ్ రామ టు హనుమాన్ అని చెప్పుకున్నాం. అంటే ఆంజనేయ స్వామికి టీచింగ్స్ అని. కాబట్టి అనేక ఇవి ఉంటాయి. ఇది అయిన తర్వాత మరొకటి ఉంటుంది, చూద్దాం. దీన్ని బట్టి మీరు మీ స్పందనను బట్టి మళ్ళీ నేను కొనసాగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్ టు యూ. హ్యాపీ డే టు యూ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.